సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SVL Kings. ఈ రోజు అయితే మేమైతే కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాం అనమాట. ఈ వీడియో ఏంటంటే ఐస్ అయితే వీడియో ఐస్ తీర బయటికి దిస్ ఇస్ ఐస్ ఐస్ అని తెలుసు కానీ ఇట్లా ఐస్ తీసుకున్నప్పుడు అయితే 10 ఇట్లా ఐస్ తీసుకొని ఇట్లా చేతిలో పట్టుకోవాలి. మినిమం 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి ఒక్కొక్క హ్యాండ్లో. తర్వాత చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసినప్పుడు అట్లీస్ట్ 10 సెకండ్స్ అయినా హోల్డ్ చేయాలి చేతిలో. దీనికి టైం లిమిట్ మాత్రం ఉండదు, ఎంతసేపు అయినా పట్టుకోవచ్చు. తక్కువ సేపట్లో ఎవరు కింద పెడితే వాళ్ళు అవుట్, అంతే. ఒకటే చేతిలో పట్టుకోవాలి, రెండు చేతులు షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే ఐస్ క్యూబ్స్ ఇప్పుడు ఒకటే ఐస్ ఇది ఒకటే తీసుకొని ఇట్లా పట్టుకోవాలి. చేంజ్ చేసుకున్నప్పుడు మినిమం అట్లీస్ట్ 10 సెకండ్స్ అయినా హోల్డ్ చేయాలి చేతిలో. 10 సెకండ్లు అయినా పట్టుకోవాలి. అది టైం లిమిట్ మాత్రం ఉండదు. ఓవర్ ఎక్కువ సేపు పట్టుకుంటే వాళ్ళు విన్. దీనికి టైం పెడతాము మనకి తెలియ నీకే. దీనికి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది చిట్టీలేసి తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఈ చిట్టీలు తీసుకుంటున్నాం కదా, ఫస్ట్ చిట్టి తీసుకున్నా లాస్ట్ అనమాట. తీసుకో ఏదైనా ఒకటి. ఓపెన్ చేయి. బయటికి చూపెట్టు. ఏం పేరు? శ్రీకర్. వాడైతే లాస్ట్ అనమాట. ఇంకోటిది నేనే కదా. మొక్కుతున్నాడు. నెత్తికి ఒకటి తీసుకోమన్నా, నెత్తికి ఒకటి. ఓపెన్ చేయి. శ్రీకాంత్. నేనైతే థర్డ్ అనమాట. ఇప్పుడుది ఇంకోటిది. నెక్స్ట్ సెకండ్ వంశీ. ఫస్ట్ నేనే గొర్రె. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. సో ఫస్ట్ వచ్చేసి అభి. ఓకే, టైం అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అది తీసుకో. కొంచెం నేను చెప్పినప్పుడు తీసుకో. ఫస్ట్ అభి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, లాస్ట్ శ్రీకర్ అనమాట. అన్నదమ్ములు ఇద్దరు ఫస్ట్ లాస్ట్ వచ్చేసారు. 1 2 3 స్టార్ట్. సో ఇక టైమింగ్ అయితే నడుస్తుంది అనమాట. చూపెట్టుకుంటా. చేంజ్ చేసినప్పుడు మినిమం 10 సెకండ్స్ హోల్డ్ పెట్టుకో. కలుస్తున్నాయి. వన్ మినిట్ 10 సెకండ్స్ అయితే కంప్లీట్ అయింది అనమాట. ఇప్పటికి బాగానే షేప్ అయితే. ఓహో, చేతులు చూపి. వీడియో ఎర్రగా అయిపోయినాయి. మనోడైతే 5 నిమిషాలు అయితే పడుకునేటట్టే అనుకున్నా. 30 సెకండ్స్. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి అనమాట. 30 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. మెల్లగా చేతులు నువ్వు చల్లదానికన్నా నువ్వు పట్టుకునేది ఎక్కువ. ఇవైతే కరిగిపోతున్నాయి. ఏమే గెలుస్తాం. 50 సెకండ్స్ 4 minutes 50 సెకండ్స్ అయితే బాగా సేపు పట్టుకోండు. ఐస్ ఆ చేతిలో ఉంది, ఈ చేతిలో 5 minutes అయితే కంప్లీట్ చేసుకోండు. సార్ 10 minutes. Salía.
5 minutes 14 seconds అయితే హోల్డ్ చేసిండు మనోడు చేతిలో. ఒకసారి చేతులు చూపి. నెక్స్ట్ వచ్చేసి అయితే వంశీ. నేనైతే పట్టుకోను అంత గుర్తుపెట్టుకొని టైమింగ్ 5 minutes 14 seconds. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వంశీ. వాడైతే ఎట్లయితే హోల్డ్ చేసిండో చేతిలో ఐ షేప్ అయితే అట్లా వచ్చేసింది అనమాట. ఇక ఫింగర్స్ తోని. సో ఇప్పుడైతే వంశీ అయితే స్టార్ట్ చేస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ టైమింగ్ అయితే పెట్టేదాము. 1 2 3 స్టార్ట్. వాడైతే 5 minutes 14 seconds హోల్డ్ చేసిండు. వీడు 5 minutes 15 seconds హోల్డ్ చేసి వీడు సెకండ్ వస్తాడు అనమాట, ఫస్ట్ వస్తాడు అనమాట. అంతసేపు పట్టలేదు నేనైతే. ఐస్ క్రీమ్ టైప్ ఉంది ఇది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కుల్ఫీ. కుల్ఫీ 25 seconds హోల్డ్ చేసిండు ఒకటే హ్యాండ్. 25 seconds హోల్డ్ చేసిండు. టూ మినిట్స్ 30 seconds. ఈడ మంట కానీ ఈడ మంట ఎక్కువైతుంది. ఐస్ పట్టుకున్నా, దెబ్బ కలిగింది. ఇంతకుముందు ఒక 10 seconds హోల్డ్ చేస్తేనే రెడ్గా అయిపోయింది. అది బ్లడ్ వచ్చిన టైం ఇది. చూద్దాం బయటికి బ్లడ్ వచ్చిన టైం. త్రీ మినిట్స్. నీ పైన వేయాలంటే నాకు 10 నిమిషాలకు టార్గెట్ పెట్టేటట్టే ఉన్నాడు. సో టైం అయితే 7 minutes 38 seconds అయితే కంప్లీట్ చేసిన అనమాట. చేతులు అయితే చూడండి ఎట్లా వీంది షేప్ రాలేదు కానీ మన షేప్ వచ్చింది. వీళ్ళు లైట్గా పట్టుకుంది కాబట్టి షేప్ రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేనే అనమాట. వీరాది వీరుడు వీరాది ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వీరుడు. టైం అయితే పెట్టుకోండి, గుర్తుపెట్టుకో. 5 minutes 15 seconds 7 minutes 38 seconds. స్టార్ట్ అయితే పోతున్నాం అనమాట. స్టార్ట్. అయ్యో చిన్నది తీసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ చాయిస్ ఉండదు అట్లా. 1 minute పట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నా నా పర్సనల్గా. ఓకే 20 seconds అప్పుడే 20 seconds అయితే అయిపోయింది అనమాట. అక్కడ చూపెట్టు. ప్లేట్ అయితే ఉండిపోయింది కింద. చల్లగా అయిపోయింది. 10 minutes. ఓకే 10 minutes అయితే అయిపోయింది. డ్రాప్ అవుతున్నా. 10 minutes 3 seconds అయితే అన్నోళ్ళు వేసి మనమే గొర్రె అయితే ఫస్ట్. సో అయితే ఫోర్త్ అయితే ఇప్పుడు ఉంది కాబట్టి వీళ్ళది ఏంటంటే సెకండ్ ప్లేస్ రావాల, ఫస్ట్ ప్లేస్ రావాలంటే 10 minutes
4 seconds అయితే హోల్డ్ చేయాలి. సెకండ్ ప్లేస్ రావాలంటే 7 minutes 40 seconds అయితే హోల్డ్ చేయాలి. థర్డ్ ప్లేస్కి రావాలంటే 5 minutes 14 seconds అయితే వేయాలన్నమాట. లాస్ట్ రావాలంటే నేను ఇట్లా పట్టుకొని ఇచ్చి పెట్టేస్తాను. సో స్టార్ట్ అయితే వేసినాం అనమాట. 1 2 3 స్టార్ట్. వీడియో అయితే స్టార్ట్ అయింది. కానీ చేతులు అయితే లిటరల్లీ చాలా ఘోరంగా అయిపోయినాయి. తిమ్మిరి ఎక్కుతున్నాయి నా చేతులు. గుల 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 పెడుతున్నాయి, తిమ్మిరి ఎక్కుతున్నాయి. సో మనోడు అయితే పట్టుకుండు. గోడ అయితే చాలా పెడుతుంది ఫ్రెండ్స్. వంశం కానీ ఎక్కువ హోల్డ్ చేసిండు అనమాట. 20 seconds హోల్డ్ చేస్తే 30 seconds హోల్డ్ చేసిండు ఒక హ్యాండ్లో. 20 seconds. చేతులు ఇప్పటికీ ఎర్రగా ఉన్నాయి. ఇలా ఉన్నాయి బట్ తిమ్మిర జూమ్ అంటున్నాయి. నాలోకి ఇంకా మంతులేదు. కుస్తా మా చేతులు ఇంకా మంటలేసిన అందుకే ఏం చేయాలి కాదు అక్కడికి తిరుగుతుంది. నిద్ర వస్తుంది. చల్లగా ఉన్నాను కదా, మంచిగా ఉందా, హెచ్చగా చల్లగా. కాకపోతే రియాక్షన్ అయితే ఏం లేదు. టాస్క్ ఇస్తాం ఉందా, నేనైతే వద్దంటున్నా. ఓడిపోయిన వాళ్ళు టాస్క్ నేను వద్దంటున్నా. మీరు చెప్పుండి ఇస్తాం ఉంటే వద్దా నెక్స్ట్ వీడియోస్ వద్దంటుండు. ఇప్పుడైతే ప్రస్తుతానికి తీసుకుందాం మేము. ఒకటి తీసుకుందాం అంటుండు, ఒకడు వద్దంటుండు. నా అటు ఇటు కాకుండా ఉంది. నువ్వు చెప్పు శ్రీకర్ బాయ్, నువ్వు ఒక్కరిని ఆడేటోని ఉన్నావు. నువ్వు చెప్తే దాని గట్టి చేద్దామంటే ఏదో వద్దంటే వద్దు. నేనైతే పెట్టి ఇంకా 10 seconds అయితే ఫస్ట్ ప్లేస్కి వస్తారు అనమాట. 2 1 ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చేసిండు. నన్ను అయితే బీట్ చేసిండు అనమాట. 10 minutes 7 seconds అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. ఇంకెంతసేపు అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ అయ్యి ఓకే డ్రాప్ చేసిండు. 10 minutes 25 seconds అయితే హోల్డ్ చేసిండు. ఛాలెంజ్ ఉందా లేదా అది? సో ఛాలెంజ్ అయితే ఏం లేదనమాట. మా వాళ్ళు క్యాజువల్గా అన్నాము. ఫస్ట్ చెప్పినట్టే టాస్క్ అయితే ఏమైతే ఏం లేదు, ఛాలెంజ్ ఏం లేవు. ఇప్పుడైతే ఫస్ట్ వాడు, సెకండ్ నేను, థర్డ్, ఫోర్త్ వచ్చేసి వాడికి కాల్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయిండు. టాస్క్ అయితే